హల్లెలూయా. 119వ కీర్తన 81వ వచనం నుండి 88వ వచనం వరకు. సామ్ 119 వర్సెస్ 81 త్రూ 88. ఈ 8 వచనాలు హీబ్రూ భాషలో ఉన్న ఖఫ్ అనే అక్షరంతో మొదలవుతాయి. ఈ 8 వచనాలు. సో పాత నిబంధన గ్రంథం అంతా హీబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది. క్రొత్త నిబంధన అంతా గ్రీకు, లాటిన్ భాషల నుంచి తర్జుమా చేయబడింది. క్రొత్త నిబంధన గ్రంథం గ్రీక్ భాషలో ఎందుకు తర్జుమా చేయబడిందంటే, ఇప్పుడు ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు దాదాపు ప్రపంచం అంతా పరిపాలించారు కాబట్టి ఇంగ్లీషు ప్రాచుర్యంలోకి వచ్చింది, అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అందరూ. అలాగే క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ మహాచక్రవర్తి, అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన పరిపాలన చేశాడు. ఆయన దాదాపు ప్రపంచం, అంటే ఆనాటి ప్రపంచం అంతా పరిపాలన చేసినప్పుడు గ్రీక్ భాష బాగా ఫేమస్ అయింది, ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి అందరూ, అన్ని దేశాల వాళ్ళు గ్రీక్ భాష మాట్లాడేవాళ్ళు. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథం అంతా గ్రీక్ భాషలో రాశారు, దాని నుంచి తర్జుమా చేశారు వివిధ భాషల్లోకి. పాత నిబంధన గ్రంథం ఏమో హీబ్రూ భాష నుంచి వివిధ భాషల్లోకి తర్జుమా చేశారు, అంటే ట్రాన్స్లేట్ చేశారు. సో ఒరిజినల్గా అంటే హీబ్రూ భాషలో ఉన్నప్పుడు ఈ 8 వచనాలు కఫ్ అనే హీబ్రూ అక్షరంతో మొదలవుతాయి ప్రతి వచనం. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం 119వ కీర్తన గురించి. 8 వచనాల్లో 8 వచనాల కింద డివైడ్ అయి ఉంటుంది, అంటే విభజింపబడి ఉంటుంది. ప్రతి 8 వచనాలు ఆ పైన ఉన్న అక్షరంతో మొదలవుతాయి. అంటే హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. సో ఆలెఫ్, బెత్, గిమెల్, దాలెత్ ఇట్లా వెళ్తాయి అన్నమాట. హేయ్, వావ్, జాయిన్, ఇది 11వ అక్షరం. సో ఈ అక్షరంతో 8 వచనాలు మొదలవుతాయి. ప్రతి అక్షరంకి, అంటే ప్రతి లెటర్కి, ఆల్ఫాబెట్కి ఒక అర్థం ఉంటుంది. సో ఈ కఫ్ అనే పదానికి ఈ ఆల్ఫాబెట్కి అర్థం ఏంటంటే అరిచేయి, పామ్ అంటాం కదా, పామ్, అరిచేయి, లేకపోతే హస్తం అనొచ్చు. సో ఈ 73వ వచనం నుంచి 80వ వచనం వరకు యోద్ అనే అక్షరంతో ఆ 8 వచనాలు ఉంటాయి. అయితే యోద్ అనే పదానికి అర్థం ఏంటంటే చెయ్యి. సో అంటే ఈ కీర్తన భాగం కానీ, లేకపోతే బైబిల్లో ఉన్న ప్రతి గ్రంథం కానీ దేవుడు ఆయన భక్తులతోటి అలా రాయించారనమాట, ఆయన జ్ఞానంతో. సో యోద్ అనే పదం, అంటే 73వ వచనం మీరు చూస్తే ఆ పైన చిన్న అక్షరం ఉంటుంది, యోద్. యోద్ అంటే చెయ్యి. అందుకే 73వ వచనం స్టార్ట్ చేయటమే నీ చేతులు నన్ను నిర్మించి ఉన్నవి అంటున్నాడు. నీ చెయ్యి, అర్థం చెయ్యి. సో ఆయన చేతులు ఎలా అయితే ఆదాముని నిర్మించినాయో, మన్ని నిర్మించినాయి అంటే ఆదాముని నిర్మించితే ఇక ఆటోమేటిక్గా మన్ని కూడా నిర్మించేసినట్టే. హల్లెలూయా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది అరిచేయి, అంటే హస్తం లేకపోతే పామ్. సో ఈ కనెక్షన్ మనం అర్థం చేసుకోగలం, అంటే దేవుడు ఆయన భక్తులకి ఎంత జ్ఞానం ఇచ్చారు. సో 176 వచనాలు, ప్రతి 8 వచనాలు ఒక అక్షరంతో స్టార్ట్ అవుతాం. ఆ అక్షరంకి ఒక అర్థం ఉంటాం, అంటే ఆ అంశం లేకపోతే ఆ టాపిక్ మీద రాయటం. ప్రతి వచనంలో దేవుడి వాక్యం గురించిన పర్యాయ పదాలు ఉంటాయి, సినానిమ్స్ ఉంటాయి. నీ కట్టడలు, వాక్యము, ధర్మశాస్త్రము, లేకపోతే నీ మాటలు, నీ న్యాయ విధులు. సో ప్రతి వచనంలో అలా ఉంటాయి. హల్లెలూయా. సో అది దేవుని జ్ఞానంతో తప్పితే మనుషులు ఎవరు అలా రాయటం సాధ్యం కాదు. ఎప్పుడు ట్రై చేసి చూడండి, ఒకవేళ ప్రయత్నం చేసి చూడండి, ఎవరన్నా అవుతుందేమో ఒక్క 8 వచనాలు రాయటానికి. అంటే ఒక అక్షరంతో, ఆ అనే అక్షరంతో 8 వచనాలు మొదలవ్వాలి. ప్రతి వచనంలోనూ దేవుని వాక్యంకి సంబంధించిన పర్యాయ పదాలు అంటే ఇప్పుడు ఏమంటాం, చెయ్యి అంటాం కదా, చేతికి ఇంకొక పేరు ఏంటంటే హస్తం, అంతే కదా, చెయ్యి లేకపోతే హస్తం. అట్లా పర్యాయ పదాలు, వాక్యం, ధర్మశాస్త్రం, న్యాయ విధులు, కట్టడలు, అట్లా ఆ మాటలు తీసుకుని ఎవరన్నా ట్రై చేయండి, అవుతుందేమో చూద్దాం. అది సాధ్యం కాదు. సో ఇక్కడ కఫ్ అనే పదానికి అర్థం అరిచేయి, పామ్ లేకపోతే హస్తం. సో ఈ 8 వచనాలు ఒకసారి మీరు చూడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. మీరు చూడండి. సో అరిచేతికి సంబంధించి ఏమేమి వచనాలు అన్వయించుకోవచ్చు, లేకపోతే
పామ్ లేకపోతే హస్తంకి సంబంధించి ఈ వచనాల్లో ఎలా అన్వయించుకోవచ్చు అనేది ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం, మోకరిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, మీకు వందనాలు నాయనా. దేవ, వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి. దేవ, మీ మాటలు మేము విందుం గాక. దేవ, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సహాయం చేయండి. దేవ, మేమంతా తండ్రి క్రమశిక్షణతో మీ సన్నిధిలో కూర్చుని తండ్రి, దేవ మీ వాక్యాన్ని తండ్రి మేము అర్థం చేసుకుని ధ్యానించి మీ వాక్యం ప్రకారం జీవించి అనేక మందికి తండ్రి మీ వాక్యంలో ఉన్న సత్యాలు ప్రకటించే నాయన కృపను మీరు మాకు అనుగ్రహించండి నాయన. మీరే మహిమ పొందండి. యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో 81వ వచనం, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది అన్నప్పుడు అంటే ఇది అరిచేయి లేకపోతే హస్తం, పామ్. సో ఎలా మనకి రక్షణ వచ్చిందని మనం ధ్యానం చేస్తే ఎలా వచ్చింది? ఆయన గాయపడిన హస్తాల ద్వారా మనకి రక్షణ వచ్చింది. అంటే ఆయన చేతుల్లో, ఆయన హస్తంలో, ఆయన అరిచేతిలో మేకులు దిగ్గొట్టబడి దాని ద్వారా ఆయన రక్తం కార్చారు. దాని ద్వారా మనకి రక్షణ కలిగింది. హల్లెలూయా. సో అంటే అన్వయించుకోగలుగుతున్నాం కదా ఇప్పుడు. అంటే భక్తుడు దావీదు భక్తుడు ఈ కీర్తన చాలా గొప్పగా రాశాడు. అంటే ఎంత అర్థవంతంగా ఉంటుంది. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది అంటే ప్రవచనాత్మకంగా రాబోయే కాలం గురించి, యేసు ప్రభు వారి గురించి, ఆయన రక్షణ కార్యాన్ని గురించి ఆయన రాశారు. అన్ని వచనాల్లో అలాగే రాశారు. ఇక్కడ కూడా అదే చూస్తాం మనం. అంటే ప్రాఫిటిక్గా రాశారు. యేసు ప్రభు వారు జన్మించక 1000 సంవత్సరాల ముందు ఇవన్నీ రాశారు, దాదాపు 1000 సంవత్సరాల ముందు. సో నీ రక్షణ కొరకు నా ప్రాణం అంటే యేసు ప్రభు వారి ముందు కాలంలో, యేసు ప్రభు వారి కాలంలో, యేసు ప్రభు వారి తర్వాత కాలంలో, ఇప్పుడు మనం ఉన్న కాలంలో, ఇంకా రాబోయే కాలంలో మనందరికీ రక్షణ కలగటానికి ఆయన శిలువ మరణమే బేస్. అంటే ఆయన శిలువ మరణమే మనకి ఆధారం. సో అట్లా రాశాడనమాట భక్తుడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. సో రక్షణ ఎట్లా వచ్చిందంటే ఆయన గాయపడిన హస్తాల ద్వారా వచ్చింది. సో ఇప్పుడు మనం అన్వయించుకోగలం కదా. హస్తం అంటే కఫ్ అంటే హస్తం, లేకపోతే అరిచేయి, పామ్. సో ఇక్కడ ఆయన మేకులు దిగ్గొట్టారు, దాని ద్వారా మనకి రక్షణ దొరికింది. సో అది ఈయన దావీదు గారు ముందే ప్రవచనాత్మకంగా దాన్ని తేరి చూస్తున్నాడు అనమాట. 22వ కీర్తనలో కూడా మనం చూడగలం. అంటే యేసుప్రభు వారి శిలువ మరణం గురించి రాసినప్పుడు ఆయన ఎంత డీటెయిల్డ్గా, ఎంత వివరంగా రాస్తారంటే అక్కడ లైవ్గా అక్కడ నుండి చూసిన వాళ్ళకంటే కూడా చాలా వివరంగా రాస్తారు. అంటే చూసిన వాళ్ళు మహా అయితే ఆయన శారీరకంగా అనుభవించిన శ్రమను గురించి రాస్తారు కానీ, చెప్తారు కానీ ఇప్పుడు సువార్తల్లో. దావీదు గారు అయితే ఈవెన్ అంటే ఆధ్యాత్మిక, అంటే స్పిరిచువల్ రెల్మ్, అంటే ఆధ్యాత్మిక చీకటి శక్తులు యేసు ప్రభు వారి చుట్టూ ఎట్లా చుట్టుముట్టిని, సో ఆ లెవెల్లో కూడా ఆయన రాసుకుంటూ వచ్చారనమాట. హల్లెలూయా. సో ఇక్కడ కూడా అట్లాగే రాస్తున్నారు ప్రవచనాత్మకంగా, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లింది. ఇంకొక విధంగా మనం చూస్తే మన రక్షణ కొరకు యేసు ప్రభు వారి ప్రాణం సొమ్మసిల్లిపోయింది. అంతే కదా, సిలువలో ఆయన ప్రాణం సొమ్మసిల్లిపోయింది. సో ఎంత చక్కగా అంటే భక్తుడు, దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు పరిశుద్ధాత్ముడు. సో నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది అంటున్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే మన రక్షణ కొరకు యేసు ప్రభు వారి ప్రాణం సొమ్మసిల్లిపోయింది. సో నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే వాక్యం ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారు ఈజ్ ఈక్వల్ టు వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. తర్వాత కొద్దిగా కిందకు వస్తే 14వ వచనానికి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే యేసు ప్రభువుగా నివసించారు. సో అంటే యేసు ప్రభు వారు రాకడ, ఆయన శిలువ మరణం కోసం, దాని ద్వారా ఆయనకు వచ్చే రక్షణ గురించి ఆయన ప్రవచనాత్మకంగా రాస్తున్నారనమాట. హల్లెలూయా. తర్వాత 82వ వచనం, నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నాను. సో ఇక్కడ మళ్ళీ అరిచేయి లేకపోతే పామ్, హస్తం ఎలా అన్వయించుకోగలం ఇక్కడ ఈ వచనంలో, 82వ వచనంలో?
ఒకసారి ఆలోచన చేయండి, జస్ట్ ఒక 3-4 సెకండ్స్. ఇప్పుడు మనం ఎవరినన్నా ఆదరించాలంటే ఎట్లా ఆదరిస్తాం? హస్తంతో దగ్గరికి తీసుకుంటాం, లేకపోతే భుజం మీద ఇట్లా హస్తంతో చేయితో తడతాం, అంతే కదా. సో అట్లా అంటే సాదృశ్యంగా రాస్తున్నాడు అనమాట. నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. సో ఆదరణ కావాలంటే హస్తమే కదా. ఇప్పుడు తల్లిదండ్రులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, ఎవరైనా బాధలో ఉంటే ఇబ్బందిలో ఉంటే వాళ్ళని ఆదరించాలి, బలపరచాలంటే కంపల్సరీ డెఫినెట్గా తప్పకుండా చేయేస్తాం. వాళ్ళ భుజం మీదో వాళ్ళ తల మీదో ఎక్కడో చాట చేయేసి ఆదరిస్తాం, కొద్దిగా ట్యాప్ చేస్తాం. సో అట్లా అలాంటి ఒక సాదృశ్యాన్ని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. దేవా నన్ను ఎప్పుడు ఆదరిస్తావు అంటే నీ గాయపడిన హస్తాల ద్వారా నన్ను ఆదరించినట్టుగా ఎప్పుడు ఆదరిస్తావు, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 83వ వచనంలో నేను పొగ తగులుచున్న సిద్ధెవలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మార్చట్లేదు. సో ఇక్కడ ప్రతి వచనంలో ఒక సిచ్యువేషన్ అంటే ఒక పరిస్థితి రాస్తున్నాడు. ఆ పరిస్థితి ఉంది, దానికి ఆయన ఏం చేస్తున్నాడు కౌంటర్గా, అంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి ఏం చేస్తున్నాడు అనేది రాస్తున్నాడు. ఫస్ట్ వచనంలో కూడా అంతే, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్చున్నది. అయితే అది ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా అధిగమించాలంటే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నాను. 82వ వచనంలో ఇప్పుడు నాకు ఆదరణ కావాలి. ఎలా ఆదరణ వస్తుంది, ఎప్పుడు వచ్చి ఆదరిస్తావు, ఎలా ఆదరిస్తావు అంటే నీ మాట చొప్పున నాకు ఆదరణ కలుగుతుంది. అందుకే నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుతున్నాయి. ఇక్కడ 83వ వచనం కూడా అంతే, నా పరిస్థితి ఇది, దాన్ని అధిగమించాలి లేకపోతే కౌంటర్ చేయాలంటే ఏం చేయాలి, అయినను నీ కట్టడలను నేను మరును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ నేను 83వ వచనంలో నేను పొగ తగులుచున్న సిద్ధె వలెనైతిని. సిద్ధె అంటే వైన్ స్కిన్. వైన్ స్కిన్ అంటే లెదర్ బ్యాగ్ అనుకోండి, లెదర్ బ్యాగ్ అంటే చర్మపు తోలు బ్యాగ్ అనుకోండి. సో దానికి కంటిన్యూస్గా అంటే పొగ తగులుతానే ఉందనుకోండి, పొగ తగులుతానే ఉంటే ఏమవుతుంది, అది నల్లగా అయిపోతుంది. తర్వాత స్లోగా బ్రిటిల్ అంటాం కదా, అంటే పొలుసు రాలిపోతుంది, అంటే పగిలిపోయినట్టు విరిగిపోయినట్టు అవుతుంది. సో ఆయన పరిస్థితి అలా ఉందన్నమాట ఇప్పుడు. సో మనకు కూడా ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు వస్తాయి, అంటే విరిగిపోతాం, నలిగిపోతాం, పొగ తగులుతూ ఉన్నట్టుగా, అంటే శ్రమ కానీ వేదన కానీ ఇబ్బంది కానీ కష్టం కానీ నష్టం కానీ అట్లా తగులుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం విరిగిపోతాం, నలిగిపోతాం మొత్తం. అప్పుడు ఏం చేయాలంటే ఆయన చేసేది ఏంటంటే ఆయనను నీ కట్టడలను నేను మరచట్లేదు. సో ఆయన్ని కట్టడలు అంటే ఆయన వాక్యం, బైబిల్ వాక్యాలు మర్చిపోకుండా ఉంటే ఆ పరిస్థితి నుంచి, అంటే విరిగిపోయిన పరిస్థితుల నుంచి మనం బయటపడతాం. హల్లెలూయా. సో వైన్ స్కిన్ సిద్ధే, దానికి తగలగా పిగిలిపోతుంది. మీరు ఎప్పుడైనా ఏదన్నా తాడు కానీ ప్లాస్టిక్ కానీ, మన ప్లాస్టిక్ బకెట్లు కానీ మీరు ఎండలో ఎక్కువ కాలం ఉంచారనుకోండి, కొంతకాలానికి పగిలిపోతాయి, అవి విరిగిపోతాయి. మన చైర్స్ అయినా అంతే, ప్లాస్టిక్ చైర్స్ అయినా ఎక్కువ ఎండలో పెట్టామంటే మనకు తెలియకుండా దాంట్లో కూర్చోన్నాం అంటే ఇరిగిపోతుంది, కింద పడిపోతాం. సో పగిలిపోతాయి. ఇది కూడా అంతే, అది ఇట్లా నలిగిపోయినట్టు విరిగిపోయినట్టు అయిపోతుంది, కానీ నేను నీ వాక్యాన్ని మర్చిపోవట్లేదు అంటున్నాడు. 84వ వచనం, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. ఇది ఆయన గురించి ఆయన రాసుకుంటున్నారు దావీదు గారు. కానీ ఒక విధంగా చూస్తే మనం ప్రవచనాత్మకంగా యేసు ప్రభు వారి గురించి రాస్తున్నాడు అనమాట. యేసు ప్రభు వారు ఎంత వయసులో చనిపోయారు? 33.5 సంవత్సరాల వయసులో చనిపోయారు. అంటే యవ్వన కాలంలో ఆయన చనిపోయారు, అంటే ఎంత కొద్ది వయసు ఉన్నప్పుడు చనిపోయారు. దావీదు గారు తక్కువ వయసు ఉన్నప్పుడు చనిపోయారా? లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎంత కొద్దివాయను అంటున్నారు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను అంటే నా జీవితం ఎంత తక్కువ అయిపోయింది అంటున్నారు. ఇది యేసుప్రభు వారిని గురించిన ప్రవచనాత్మకమైన వచనం. యేసుప్రభు వారు 33.5 years 33.5 సంవత్సరాల్లో వయసులో ఆయన శిలువ మరణం చెంది చనిపోయి తిరిగి లేచారు.
సో అదే చెప్తున్నారనమాట ఇక్కడ, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. తీర్పు తీర్చడం అనే దాంట్లో 2 కోణాలు ఉన్నాయి, అంటే 2 యాంగిల్స్ ఉన్నాయి. తీర్పు తీర్చడం అంటే ఒకటి న్యాయం చేయటం, రెండోది శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష విధించడం, 2. సో ఆయన దినములు కొద్దివాయను అన్నప్పుడు అంటే 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ మీద ఉండి పలికిన ఫస్ట్ మాటలు ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. వీరు అని మనం ఎవరిని అంటాం? వీరు అంటే మన దగ్గర ఉన్న వాళ్ళని అంటాం, చుట్టూ ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళని వీరు అంటాం, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని వారు వాళ్ళు అంటాం. సింపుల్ లాజిక్, అంతే కదా, భాషలోనే అర్థమైపోతుంది. వీరిని క్షమించండి అంటే వీరు అంటే ఎవరున్నారు అక్కడ? ఆయన్ని సిలువేసిన సైనికులు ఉన్నారు. సో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అంతే. వాళ్ళ పని అది చేయటం, అధికారులు చెప్పిన పని వాళ్ళు చేయటం, వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి తెలీదు ఇలా అన్యాయంగా మేము చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అనే సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి యేసుప్రభు వారు వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. వీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వీళ్ళకి చెప్తున్నాం అనుకోండి వీరు అని, అంటే ఏంటి? వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వారు అంటే అక్కడెక్కడ ఉన్నవాళ్ళు. సో యేసుప్రభు వారు ప్రార్థన చేసింది ఎవరి కొరకు అంటే తెలియకుండా చేసిన వాళ్ళ కొరకు, అంటే సైనికుల కొరకు ప్రార్థన చేశారు. కానీ ఆయన సిలువ వేసింది ఎవరయ్యా అంటే శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళ కోసం ఆయన చేయలేదు. గమనించాలి మనం. అంటే ప్రతిదీ ఎలా అయిపోయిందంటే ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇకను మరీ ఎక్స్ట్రీమ్ అంటే ఏమంటాం తెలుగులో, ఇంకొక త్రోవలో వెళ్ళిపోతాం అనమాట. క్షమించమన్నారని చెప్పి ఇక నువ్వు అర్థం పర్థం లేకుండా ఏమి లాజిక్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అట్లా క్షమించేయాలని లేదు. అది చాలా అది తప్పుడు బోధ, రాంగ్ డాక్ట్రిన్. అట్లా అని చెప్పి అందరినీ క్షమించకూడదు. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. యేసుప్రభు వారు ఎవరిని క్షమించారంటే వీరిని, అంటే అక్కడ ఉన్న వాళ్ళని, సైనికుల్ని. వాళ్ళకి తెలియదు, వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశారు. కానీ శాస్త్రులు, పరిసయ్యుల్ని క్షమించమని ప్రార్థన చేయలేదు. వాళ్ళని మీరు సువార్తలు చదివితే వాళ్ళని వాంచి పడేశారు, లెఫ్ట్ అండ్ రైట్ వాంచేశారు యేసుప్రభు వారు. అంటే మత బోధకులు, మత పెద్దలు, రిలీజియస్ లీడర్స్, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ వాంచేశారు. మీరు సర్పసంతానం అని, మీరు సున్నం కొట్టిన సమాధులని, అట్లా ఇట్లాగా చాలా స్ట్రాంగ్ వర్డ్స్, అంటే చాలా గట్టి పదాలు వాడారు. సో వాళ్ళని క్షమించమని ఏం ప్రార్థన చేయలేదు. ఎందుకు అంటే ఇక్కడ 2, ఒకటేమో వీళ్ళు తెలియక, అక్కడేమో వాళ్ళు తెలిసి కూడా కాదు, ప్లాన్ చేసి మరీ యేసుప్రభుని సిలువ వేయించారు. ప్లాన్. ఇక్కడ మనకి 10 ఆజ్ఞలు ఉంటాయి కదా, తెలుగులో ఏమని ఉంటుంది? నరహత్య చేయకూడదు అని ఉంటుంది. నరహత్య చేయకూడదు. ఇంగ్లీష్లో కిల్ అనేది కరెక్ట్ కాదు, మర్డర్ అని ఉంటుంది కరెక్ట్ ట్రాన్స్లేషన్లో. యూ షల్ నాట్ మర్డర్ అని ఉంటుంది. అంటే కిల్కి మర్డర్కి, అంటే చంపటానికి నరహత్య చేయటానికి తేడా ఉంది. చంపటం అంటే మనం వెళ్తున్నాము, అనుకోకుండా యాక్సిడెంట్లు అవుతాయి, రోడ్డు మీద చనిపోతారు. సో అది చనిపోవటం అంటే ఎవడైతే వచ్చి గుద్దాడో వాడు చంపేసినట్టే. కానీ అది ప్లాన్ ప్రకారం ముందే ఆలోచించుకుని ప్లాన్ చేసుకుని వాడేం చంపలేదు. యాక్సిడెంటల్గా, అందుకే యాక్సిడెంట్ అంటాం. అపాయం జరిగింది, చనిపోయాడు. కానీ నరహత్య అంటే ప్లాన్ చేసుకుని పథకం ప్రకారం వీడిని వేసేయాలి లేకపోతే వీడిని వేసేయాలి అని ఎవరైతే చేస్తారో అది నరహత్య, అది మర్డర్ వేరు, కిల్లింగ్ వేరు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయి, యుద్ధం జరిగినప్పుడు చనిపోతారు. యుద్ధం చేసినప్పుడు అది ప్లాన్ ప్రకారం వీడిని వేసేయాలని ఏం చేయరు. సో అది తేడా. సో అట్లాగే యేసుప్రభు వారు వీరిని క్షమించమన్నప్పుడు అక్కడ ఉన్న సైనికుల్ని క్షమించమని ప్రార్థన చేశారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ శాస్త్రుల పరిచయాల కోసం చేయలేదు. వాళ్ళకి అన్నీ తెలిసి
ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం యేసుప్రభు వారిని సిలువ వేయించారు. సో అది తేడా. ఇక్కడ నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు అన్నప్పుడు, తీర్పు అన్నప్పుడు మనం 2 కోణాల్లోనూ ఆలోచించాలి, 2 యాంగిల్స్లో. ఒకటి ఏంటంటే న్యాయం చేయటం, శిక్ష ఎవరికైతే పడకూడదో వాళ్ళకి శిక్ష పడకూడదు, ఎవరికైతే పడాలో, ఎవరికైతే పనిష్మెంట్ ఇవ్వాలో, ఎవరికైతే శిక్ష వేయాలో వాళ్ళకి శిక్ష వేయటం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, హిస్టారియన్స్, యేసుప్రభు వారు శిలువ మీద చనిపోయిన వెంటనే ఒక సైనికుడు బల్లంతో పక్కలో పొడుస్తాడు. పొడిచినప్పుడు రక్తం, నీళ్లు కారుతాయి, చిందుతాయి. అవి చింది ఆ సైనికుడి మొహం మీద పడినాయి. యాక్చువల్గా ఆ సైనికుడు గుడ్డివాడు, అంటే సరిగ్గా కనిపించదు. అది చింది పడినప్పుడు ఆయనకి స్వస్థత వచ్చిందంటే కంటి చూపు బాగైపోయింది అని చెప్తారు చరిత్రకారులు. సో తీర్పు తీర్చడం ఎప్పుడు అంటే, వీరిని క్షమించండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ క్షమాపణకి తగిన కార్యం కూడా ఆయన చేశారు అప్పుడే. సో అక్కడున్న సెంచురియన్, శతాధిపతి కూడా అంతే. ఆయన ఇవన్నీ చూసి ఈయన నిజంగా దేవుడి కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యేసుప్రభు వారిని అంగీకరించారు. అట్లాగే అక్కడున్న సైనికులు అందరూ మారుమనసు పొందారు అని చరిత్రకారులు చెప్తారు. హల్లెలూయా. సో ఆయన తీర్పు తీర్చడం ఎప్పుడు అంటే, ఆయన తగిన కాలంలో, కరెక్ట్ టైంలో ఆయన తీర్పు తీరుస్తారు. అంటే న్యాయం చేస్తారు, దుర్మార్గుడికి దుష్టుడినేమో నశింపజేస్తారు. సో కొద్ది కాలంగా పాస్టర్ గారు చెప్తున్నారు కదా, కొంతమందిని అంటే దుష్టులు, దుర్మార్గులు, క్రూరులు, హంతకులు అంటే నరహంతకులు అన్నప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎవరైతే ప్లాన్ చేసి పథకం ప్రకారం హత్యలు చేస్తారో అలాంటి వాళ్ళు తొలగిపోవాలి, నశించిపోవాలని ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు పాస్టర్ గారు. ఇక్కడ కూడా అంతే. తీర్పు తీర్చడం అంటే ఎవరైతే నశించిపోవాలో, ఎవరైతే ఉండటానికి వీలు లేదో అలాంటి వాళ్ళని దేవుడు నశింపజేస్తారు. ఎవరైతే తెలియకుండా చేస్తారో వారిని ఎట్లయినా సరే రక్షణలోకి నడిపిస్తారు. హల్లెలూయా. 85వ వచనం, నీ ధర్మశాస్త్రంను అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రొవిరి. ఇది స్టాండర్డ్ అనమాట. ఈ కీర్తనలో మరి ముఖ్యంగా ఇది ఒక స్టాండర్డ్ గర్విష్ఠుల గురించి. మీరు పైన భాగంలో కూడా 73 నుంచి 80 వచనాలు అక్కడ కూడా మీకు ఈ మాటలు రాయబడతాయి. 78వ వచనంలో, నేను నీ ఉపదేశంలో ధ్యానిస్తున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధంలాడుతున్నారు. గర్విష్ఠులు అంత ముందు దాంట్లో కూడా ఉంటుందనుకుంటా, చదివినట్టు గుర్తు నాకు. 65వ వచనం నుంచి 69వ వచనంలో, గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు. 51వ వచనంలో కూడా గర్విష్ఠులు అది కామన్ అన్నమాట. అంటే దేవుడు ఎలా కృప చూపించేవాడు, గర్విష్ఠుల్ని ఆయన ఏం చేస్తాడు. గర్విష్ఠులు అనేవాళ్ళు, ఆ కోవకు చెందిన వాళ్ళు ఎప్పుడూ ఏం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, దౌర్జన్యం చేస్తారు, హాని చేయాలనే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా అంతే. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రోవారు. సో గర్విష్ఠులు అనేది కామన్ సబ్జెక్ట్ అన్నమాట. అన్ని ఈ 8 వచనాలు ఇవి ఉన్నాయి కదా, ఆ ముందు 8 వచనాల్లో కూడా గర్విష్ఠుల గురించి చెప్పారు. అంతకుముందు 8 వచనాల్లో కూడా గర్విష్ఠుల గురించి. గర్విష్ఠుల్ని దేవుడు దూరం నుంచినే ఎరుగుతాడు. అంటే గర్విష్ఠులు ఎలాంటి వాళ్ళు, ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ పొగరేంటి అనేది దేవుడికి దూరం నుంచినే తెలుసు. కాబట్టి వాళ్ళని దూరమే పెడతారు. గర్వం ఉంటే క్షమాపణ లేదు, గర్వం లేకపోతేనే క్షమాపణ. హల్లెలూయా. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇది అరిచేయి పిక్చర్లోకి వస్తుంది, అంటే హస్తం ఇక్కడ కూడా పిక్చర్లోకి వస్తుంది. నన్ను చిక్కించుకుంటకై గుంటలు త్రోవిరి. సో గుంటలు త్రోవటం ఎలా తవ్వుతారంటే గడ్డపారతోటి, లేకపోతే మనం పొలుగు అంటాం, కొంతమంది గడ్డపార అంటారు. గడ్డపారతోటి తవ్వుతారు. సో అది పట్టుకోవాలంటే ఇట్లా అరిచేతిలో పట్టుకోవాల్సిందే, తవ్వుతున్నారు. సో అలా
ప్రతి 8 వచనాల్లో ఆ టాపిక్ ఏదైతే ఉందో, అంటే దాని అర్థం ఏదైతే ఉందో, కఫ్ అంటే అరిచేయి లేకపోతే హస్తం, పామ్ సంబంధించిన వచనాలు ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. గొయ్యి తవ్వాలంటే ఇప్పుడంటే జేసీబీలు వచ్చినాయి. ఇప్పుడు జేసీబీలు లేకపోతే కట్టడానికి కుదరదు, పగలగొట్టడానికి కుదరదు. అంతే కదా, కట్టడానికి కుదరదు, పగలగొట్టడానికి కుదరదు. ఈ రోజుల్లో జేసీబీలు లేకపోతే ఏ పని జరగదు. కొంతమంది ఏమో కూలగొడటానికి వాడుతున్నారు, కొంతమంది ఏమో కట్టడానికి వాడుతున్నారు. అంతే కదా. ఆ జేసీబీనేమో ఎక్కడ కంపెనీ అది? ఇంగ్లాండ్ కంపెనీ. సో ఎంత చెప్పుకున్నా ఏది చెప్పుకున్నా ప్రతిదానికి యేసుప్రభు బిడ్డలు కనిపెట్టిన వస్తువులు కావాల్సిందే, అది కట్టడానికైనా కూలగొట్టడానికైనా. హల్లెలూయా. అంతే కదా. జేసీబీలు వాడుతున్నాం కదా, జేసీబీ అంటారు కదా. జేసీబీ అంటే అది ఇంగ్లాండ్ కంపెనీ, ఇంగ్లీష్ వాళ్ళది ఆ కంపెనీ. సో వాళ్ళు తయారు చేశారు. ఆ తయారు చేసిన వాళ్ళు లేకపోతే ఆ ఆలోచన తీసుకొచ్చిన వాళ్ళకి ఎంత గొప్ప ఆలోచన ఉండాలి అంటే, మన చేతుల్లాగా కాళ్ళలాగా ఇట్లా ఉంచవచ్చు, పైకి లేపొచ్చు, కిందకి లేపొచ్చు, ఒక 2 కాళ్ళు పెట్టి లేకపోతే ఇంకో 2 కాళ్ళు పెట్టి ముందుకు జరగవచ్చు, వెనకాలకి జరగవచ్చు, సైడ్కి వెళ్ళొచ్చు, ఇటు తిరగచ్చు, అటు తిరగచ్చు అనే ఆ తెలివితేటలు సామాన్యమైనవి కావు. సో అవి దేవుడి బిడ్డలు తప్ప ఎవరు కనుక్కోలేరు అలాంటి. సో ఇంగ్లాండ్ వాళ్ళు కనుక్కున్నారు. ఆ కంపెనీనే ఇంగ్లాండ్ కంపెనీ. అది లేకపోతే పని జరగదు. ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కూలగొట్టాలన్నా. సో అది పరిస్థితి అనమాట. సో ఇక్కడ ఎందుకు అక్కడికి వెళ్ళామంటే గుంటలు త్రోవేరు. ఇప్పుడంటే జేసీబీలు వాడుతున్నాం, అప్పుడు గడపార. సో అరిచేతిలో పట్టుకోవాల్సిందే. సో గుంటలు తవ్వుతున్నారు. ఇది దేవా పరిస్థితి అంటున్నాడు. 86వ వచనంలో, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తంగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయము, భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను, అయితే నీ ఉపదేశములను నేను విడవకి ఉన్నాను, నీవు నియమించిన శాసనంను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుంట తవ్వుతున్నారు. అంటే నిజంగానే చంపటానికి అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి పడేయటానికి అవ్వచ్చు, హాని చేయటానికి అవ్వచ్చు. ఇది ఎలాంటి సాదృశ్యం అంటే గుంట త్రవ్వి రెడీగా ఉంచుతున్నారు, తరుముతున్నారు, ఆ గుంటలో తోసేసి కప్పేసేయాలనే ప్లాన్లో ఉన్నారు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు 87వ వచనంలో, భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయటానికి కొంచెమే తప్పాను, అయితే నీ ఉపదేశంలను నేను విడవకి ఉన్నాను. కొంచెమే తప్పాను, కొంచెమే, జస్ట్ మిస్. అంటే వాళ్ళు అంతా రెడీ చేశారు, ప్లాట్ఫామ్ అంతా సెట్ చేశారు. అంటే చంపడానికి అవ్వచ్చు, లేకపోతే హాని చేయటానికి అవ్వచ్చు, అంతా ప్లాన్ వేసుకొని రెడీ చేశారు. రెడీ చేసి ఇక వీడిని తోసేద్దాం, వీడిని పడేద్దాం, లేకపోతే మన ప్లాన్ని అమల్లోకి తీసుకొద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం అని రెడీగా ఉన్నారు. ఇక ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. అంటే దాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. దాదాపు తీసుకొచ్చేసారు, జస్ట్ మిస్ అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు కూడా అలాగే దేవుడు చాలాసార్లు కాపాడతారు. మనం గుర్తించలేకపోవచ్చు, కానీ మనకు కూడా అపాయాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. అంటే సాతాను, దురాత్మ సమూహాలు మనకి ఏదో ఒక హాని చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, జస్ట్ మిస్ అయిపోతాయి. దేవుడు జస్ట్ మిస్ చేపిచ్చేస్తారు ఆయన. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆయన హస్తం పిక్చర్లోకి వస్తుంది. అంటే ఆయన గాయపడిన హస్తం ద్వారా మనని కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే కొంచెమే తప్పాను అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చాలా తప్పింది అన్నప్పుడు, చాలా దూరం ఉన్నప్పుడు తప్పింది అన్నప్పుడు ఏమవుతుందంటే, ఏముందిలే, నేనే చూశాను, నేనే తెలుసుకున్నాను. మనం చూడకపోయినా కానీ, మనకు తెలియకపోయినా కానీ మన ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, మనిషికి స్వాభావికంగా కొంచెం అహం, గర్వం, లేకపోతే హెడ్ స్ట్రాంగ్ అంటాం కదా, అనుకుంటాం నేను ఆల్రెడీ చూశాను, ఇది నేను ముందే చూశాను, ఇది ఇట్లా అపాయం వస్తుందని తెలుసుకున్నాను, నాకు తెలుసు, అబ్బా నేనే తప్పించేసుకున్నాను, నా తెలివితేటలు, నా గొప్పతనం ద్వారా నేను తప్పించేసుకున్నాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం.
కాబట్టి అందుకని అప్పుడప్పుడు దేవుడు కొంచెంలోనే తప్పిస్తూ ఉంటారు. అప్పుడు మనకి అర్థమవుతుంది, మనకి తెలీదు, ఇప్పుడైతే నిజంగా తెలీదు, కొంచెంలో తప్పించారు, దేవుడే తప్పించారు అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అది కాన్సెప్ట్. ఒక్కొక్కసారి మనకి అపాయం వచ్చినట్టు అవుతుంది, కొంచెంలో తప్పిస్తారు. చాలా దూరంలో తప్పించారనుకోండి, ఇంకా మన కళ్ళు నెత్తికెక్కిపోతాయి. నాకు అన్నీ తెలుసు, నాకు ఇది తెలుసు, ఇది ఇలా అవుతుందని తెలుసు, అట్లా అవుతుందని తెలుసు, కాబట్టి నేను తప్పించేసుకున్నాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనకు తెలియకపోయినా సరే. సో ఇక్కడ అదనమాట, నీ కృపచేత నన్ను బ్రతికింపు. 88వ వచనం, నీ కృపచేత. కృప అంటే ఆయన మనకి కృప చూపించడం ఎట్లా అంటే, ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన గాయపడిన హస్తాల ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి కృప దొరుకుతుంది. ఆ కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన హస్తం, ఆయన అరిచేయి, ఆయన గాయపడిన హస్తం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగింది, కలుగుతుంది, రక్షింపబడుతూ ఉన్నాం మనం. అంటే కంప్లీట్ అయిపోలేదు ఆ రక్షణ కార్యం. రక్షించారు, ఆ రక్షణ కొనసాగుతూ ఉంది, రక్షింపబడుతూ ఉన్నాం. అందుకే పౌలు గారు రాస్తారు కదా, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనంగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న అంటే కంటిన్యూస్, ఇంకా కంటిన్యూ అవుతుంది. రక్షింపబడుతూ ఉన్నాం, ఇంకా రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. సో ఆయన గాయపడిన హస్తాల ద్వారా మనకి రక్షణ, మనకి కాపుదల, మనకి ఆదరణ. సో ఈ అంశాన్ని బట్టి దావీదు భక్తుడు ఈ 8 వచనాలు రాశాడు. హల్లెలూయా. సో అంత జ్ఞానం కలిగిన దేవుడు ఆయన భక్తులకు అంత జ్ఞానం ఇచ్చారు, ఆయన భక్తుల ద్వారా అంత జ్ఞానం ఉన్న మాటలు రాయించారు, అంత అర్థవంతమైన మాటలు, అంత ఆత్మీయంగా బలపరిచే మాటలు, ఆదరణ ఇచ్చే మాటలు మనకు రాయించారు. కాబట్టి మనం అందరం లేచి నిలబడి ఆయన స్తుతించి ఆరాధన చేసుకున్నాం. ఆయన గాయపడిన హస్తాలతో మనని రక్షించారు, మనకు ఆదరణ ఇస్తున్నారు, అట్లాగే మనకు కాపాడుతున్నారు. మన హస్తాలు గాయపడలేదు. సో మనకి పర్ఫెక్ట్గా, హెల్తీగా, ఆరోగ్యకరంగా ఉన్న హస్తాలని, అంటే 2 చేతుల్ని పైకెత్తి దేవుడిని స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్.